హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓ మంచి కథ చెప్పుకుందాం. ఆ కథ పేరు ఏంటంటే పనిలోనే ఆరోగ్యం. అనగనగా ఓ ఊర్లో ఒక కమ్మరి ఉండేవాడు. అతడు తన కొలిమిలో ఒక ఇనుప ముక్కతో 2 కొడవళ్ళు తయారు చేశాడు. మొదటి కొడవలి, నన్ను ఎవరికైనా రైతుకు అమ్మివేయి, పొలం పనుల్లో సాయపడతాను అంది. అది చెప్పినట్లుగానే కమ్మరి దాన్ని ఓ రైతుకు అమ్మేశాడు. రెండో కొడవలి మాత్రం, నన్ను ఎవరికీ అమ్మవద్దు, నీ దగ్గరే ఉంటాను, కష్టపడటం నాకు ఇష్టం లేదు అంది. అది కోరుకున్నట్లే కమ్మరి దాన్ని అమ్మకుండా ఓ మూలన పడేశాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కొంతకాలానికి ఆ రైతు గడ్డి మోపును కొడవలిని పట్టుకొని ఇంటికెళ్తూ ఏదో పని మీద కమ్మరి దగ్గరకు వచ్చాడు. రైతు చేతిలోని కొడవలి ముందు కంటే ఇప్పుడు తలతలా మెరుస్తోంది. కమ్మరి దగ్గర మూలన పడి ఉన్న కొడవలి మాత్రం తుప్పు పట్టిపోయింది. మన ఇద్దరం ఒకే ఇనుప ముక్క నుంచి ఒకే రోజు తయారయ్యాం. నీడ పట్టున ఉన్నా సరే నేనేమో ఇలా తుప్పు పట్టి అధ్వానంగా తయారయ్యాను. ఎండనక వాననక నిత్యం పనిచేస్తూ ఉన్న నువ్వేమో అరిగిపోకుండా కరిగిపోకుండా చక్కగా మెరుస్తున్నావు. కారణం ఏంటి అని మొదటి కొడవలిని అడిగింది రెండో కొడవలి. నా యజమాని రోజు నాతో పని చేయిస్తాడు, తర్వాత చక్కగా సాన పెడతాడు. కానీ నీకా అవకాశం లేదు కాబట్టి నువ్వు తుప్పు పట్టిపోయావు. కష్టపడి పనిచేయడంలోనే ఆరోగ్యం, ఆనందం ఉన్నాయన్న విషయాన్ని గ్రహించు అంది మొదటి కొడవలి. దీంతో రెండవ కొడవలి ఆలోచనలో పడింది. మరుసటి రోజే కమ్మరితో తనను కూడా ఎవరికైనా మంచి రైతుకు అమ్మివేయమంది. కమ్మరి అలాగే చేశాడు. ఇప్పుడు రెండో కొడవలి కూడా తలతలా మెరవసాగింది. ఓకే ఫ్రెండ్స్, మరో కథతో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.